డబ్బు డబ్బు డబ్బు, ప్రతిదానికి డబ్బే. ఈ కలియుగంలో ప్రతిదాన్ని నడిపిస్తుంది డబ్బే. మన ఎమోషన్స్ని నడిపిస్తుంది, ఫీలింగ్స్ని నడిపిస్తుంది కూడా డబ్బే. ఉన్నతంగా బతకాలి, డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనే ఆలోచనలు, కోరికలు, డ్రీమ్స్ ఉండడం కరెక్టే. కానీ ఎక్కువ డబ్బు ఉంటేనే బతకగలం అనే భ్రమలో మాత్రం బతకండి. మీకు విషయం తెలుసో లేదో, డబ్బు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే నీ పతనం కూడా అంత వేగంగా స్టార్ట్ అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు చాలా టైం పట్టొచ్చు. మనం సంపాదించిన డబ్బుని మనం పూర్తి స్థాయిలో అనుభవిస్తామని కూడా గ్యారంటీ లేదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నీ జోబిలో ఉన్న 600 రూపాయలైనా నువ్వు రేపటికి దాచుకుంటే దాన్ని కూడా నువ్వు అనుభవిస్తావని గ్యారంటీ లేదు. మరి దేనికి మా టెన్షన్ చెప్పు? కాస్త కూల్గా చిల్ అవుతూ ఉండు. నేను నా రియల్ లైఫ్లో చూశాను, చాలామంది డబ్బులు లేవని ఏదో తక్కువలాగా, ఏదో కోల్పోయినట్టుగా చాలా బాధపడిపోతూ ఉంటారు. అయ్యా, నేను మీకు చెప్పేది ఏంటంటే, డబ్బున్నోడే గొప్పోడైతే ఇక్కడ ముఖేష్ అంబానీ కన్నా ఈ ఇండియాలో ఎవడు గొప్ప లేనట్టే. మరి దేనికి నువ్వు తక్కువలో ఫీల్ అవుతున్నావు? ఎవరి దగ్గర నువ్వు తక్కువలో ఫీల్ అవుతున్నావు? ఈ బచ్చగాళ్ళ దగ్గర. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కామన్ మ్యాన్కు ఉండే ప్రశాంతత డబ్బున్నోడికి ఉండదు. ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ప్రయత్నించాలి. కానీ ఉన్నత స్థాయికి చేరుకునే పరిస్థితులు లేనప్పుడు ఉన్నంతలో ఉన్నతంగా ఉండాలి. అదన్నమాట మ్యాటరు. గాడ్ బ్లెస్ యూ మై బాయ్.